ముందుగా వానరరాజు అయిన సుగ్రీవుడు హనుమంతుని ఇలా స్మరించుకుంటున్నాడు. సువర్ణ శైలస్య గవాంచ కోటి శతస్య కోటేశ్చ శతస్య యచ్చ దానస్య నైవాస్తి సమం ఫలచ ధ్రువం చ తన్మారుతి దర్శనేన. 100 బంగారు కొండలను 100 కోట్ల గోవులను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో హనుమంతుని ఒక్కసారి దర్శనం చేసుకుంటే అంత ఫలితం అని సుగ్రీవుడు నిశ్చయించినాడు. అంతేకాకుండా శ్రీ గంధమాధవుడు ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు ఆంజనేయ స్వామిని. హనుమన్నితి మే స్నానం హనుమన్నితి మే జపః హనుమన్నితి మే జానం హనుమత్కీర్తనం సదా. గంధమాధవుడు ఏమంటున్నాడు అంటే, హనుమాన్ అనటమే నాకు పవిత్రమైన స్నానం, హనుమాన్ అని జపం, హనుమాన్ అనటమే నాకు జపం, హనుమాన్ అనటమే నాకు ధ్యానం, ఎప్పుడు నాకు కావాల్సింది హనుమత్ కీర్తనమే. తర్వాత శ్రీ సుశేలుడు ఇలా అంటున్నాడు. రామభక్త చరిత కథామృతం వాయుతనయ గుణానుకీర్తనం రామదాస తవ పాద సేవనం సంభవస్తు మమ జన్మ జన్మనే. అయితే రామభక్తుడైన హనుమంతుడి కథామృతం గ్రోలటం, వాయునందవుని గుణములను కీర్తించటం, ఓ రామదాస నీ పాదసేవములే నాకు జన్మ జన్మలకు సమకూరుగాక అని ప్రార్థిస్తున్నాడు సుశేనుడు. తర్వాత శ్రీ అంగదుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు ఆంజనేయ స్వామిని. మాతా సువర్చలాదేవి పితామే వాయునందన బాంధవా హనుమద్భక్తా స్వదేశం భువనత్రయం. ఆ అంగదుడు ఏమంటున్నాడంటే, సువర్చలాదేవియే నా తల్లి, వాయుదేవుని పుత్రుడైన హనుమంతుడే నా తండ్రి, హనుమద్భక్తులే నా బంధువులు, స్వస్థానమే నాకు ముల్లోకములు. శ్రీ నీలుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. భక్త కల్పతరుం సౌమ్యం లోకోత్తర గుణాకరం సువర్చలాపతిం వందే మారుతిం వరదం సదా. ఆ నీలుడు ఏమంటున్నాడంటే, భక్తులకు కల్పవృక్షం వంటి వాడు, సౌమ్యుడు, లోకోత్తర గుణములకు నిలమైన వాడు, సువర్చలానాథుడు, వాయుపుత్రుడు, వరములిచ్చువాడు అగు హనుమంతునకు ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. శ్రీ గవాక్షుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు ఆంజనేయ స్వామిని. వాయుపుత్రేణ మహత యజ్జదుక్తం కరోమి తత్ న జానామి తతో ధర్మం మద్ధర్మం రక్షమాం సదా. ఓ ఆంజనేయ మహానుభావ, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నాను భక్తిగా శ్రద్ధగా. నాకు అంతకు మించిన ధర్మం మరొకటి తెలియదు. నన్ను, నా ధర్మాన్ని నీవే రక్షించాలి. జై వీర హనుమాన్ అని గవాక్షుడు స్తోత్రం చేశాడు. ఆ తర్వాత శ్రీ మహిందుడు ఇలా ఆంజనేయ స్వామి స్తోత్రం చేస్తున్నాడు. ఓం సమీరసుతే సతతం త్వదాజ్ఞయా త్వదంశక ప్రేరిత మానసేంద్రియ కరోమ్యహం యచ్చ శుభాశుభం ప్రభో త్వత్ప్రీతయే మత్కృతమస్తు తత్సదా. మహేంద్రుడు ఏమంటున్నాడంటే, ఓ ఆంజనేయ, నీ ఆజ్ఞ వల్ల నువ్వు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాను. శుభాశుభ కర్మములు ఎన్నో చేశాను, అవన్నీ నీ ప్రీతి కోసమే చేశానని భావించి నన్ను దీవించు ఆంజనేయ అని మహేంద్రుడు ఆ స్వామిని వేడుకుంటున్నాడు. తర్వాత శ్రీ ద్వివిధుడు అనే మహాభక్తుడు ఆంజనేయ స్వామిని ఇలా వేడుకుంటున్నాడు. రామాదీనం రణే ఖ్యాతి దాతుం యో రావణాదికాన్ నావధి త్వయమేవైక తం వందే హనుమత్ ప్రభుం.
ఆ ద్విపుతుడు శ్రీ రామచంద్రాలకు యుద్ధరంగమున కీర్తినిచ్చుటకై తానే రావణాదులను చంపగలిగి స్వయంగా వారిని చంపక రామాదులకై విడిచిపుచ్చిన హనుమంతులకు నమస్కారం. తాను ఆంజనేయ స్వామి రావణ కుంభకర్ణాదులను చంపగలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కీర్తి రామచంద్రుడికే దక్కాలని నిన్నకుండా ఉన్నటువంటి ఆంజనేయుడికి నేను సదా నమస్కరిస్తున్నాను అని ద్వివిధుడు అనే వానర భక్తుడు చెప్తున్నాడు. శ్రీ శరభుడు అనేటువంటి వానర భక్తుడు ఆంజనేయ స్వామిని ఇలా స్తోత్రం చేస్తున్నాడు. భౌమస్య వాసరే పూజ కర్తవ్య హనుమత్ ప్రభో భవేత్ శుచిరాయుశ్రీ పుత్రమిత్ర కళత్రవా. ఆంజనేయ, మంగళవారం నాడు నీ పూజ చేసిన వారికి, అలా పూజించిన వాడికి ఆయుర్దాయం, శుచి, సంపద, పుత్ర మిత్ర భార్యాదులు కలవాడే వర్ధిల్లే విధంగా నీవు ఆశీర్వాదమీయమయ్యా అని వేడుకున్నాడు శరభుడు.